హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్స్ వద్ద అక్షయ తృతీయ బ్లాగ్ అనమాట ఇది. అక్షయ తృతీయ రోజు మొన్న ఒకేలాగా దీపం పెట్టామని అనుకోవద్దు. ఎందుకు మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను, రెగ్యులర్గా ఒకేలా ఉంటుంది అనమాట. పువ్వులే తేడా అవుతాయి మా పూజ గదిలో. కానీ ఈసారి పువ్వులు కూడా నాకు మందార పువ్వులతో పూజ చేస్తే తృప్తిగా ఉంటుందండి. దేవుడు పట్టాల నిండా పువ్వులు పెడితేనే నాకు ఇష్టం. ఇలా కొంచెం కొంచెం అయితే తృప్తి లేదు. ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి బాగా అన్న పువ్వులు, అందుకనే తీసుకోలేకపోతున్నాను. ఇదివరకు మా అమ్మ వచ్చేది బాగా తక్కువ రేటుకి అలవాటు చేసింది కాబట్టి ఎక్కడ కొనలేకపోతున్నాను అనమాట. అక్షయ రోజైతే పూజ అయితే అయిపోయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే పనసకాయ తొక్కు కర్రీ అనమాట. ఇది అంటే చిన్న చిన్న పనసకాయనే చిన్న చిన్న ముక్కలుగా చిన్న ఎగ్ బుజ్జిలాగా మనం కట్ చేసుకునేది. నేను వాటర్లో కనీసం ఇది ఒక 10 నిమిషాల పాటు అలాగే కడిగానండి. మీకు ఇందాక చేయి చూపించాను కదా, అస్సలు బంక కానీ జిగురు కానీ ఏమీ లేదు. అది ఇలా ఈ స్టైనర్తో నేనైతే వడకట్టేసుకున్నాను. ఇది తీసుకున్నాను కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత బాగా యూజ్ అవుతుంది అనుకోలేదు. మొన్న పూర్ణ మార్కెట్ వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ పసుపు వేసి ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగానే ఉడకపెట్టుకోవచ్చు కానీ విజిల్స్ పెడితే తొందరగా ఉడికిపోద్ది. ఇంకా ఈ లోపు ఏంటంటే నేను తోటకూర తెచ్చాను. పులుసు కొంచెం ఫ్రై కొంచెం చేద్దాం అనుకొని నేనేంటంటే ఫస్ట్ వాష్ చేసి ఆ తర్వాత తోటకూర అనేది ఆకుకూరలు ఏవైనా కడగాలండి. ముందు కట్ చేసి ఆ తర్వాత అయితే వాష్ చేయకూడదు అనమాట. దానిలో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయని చెప్పేసి ఇంకా ఈ లోపు తోటకూర ఫ్రై మీకు అందరికీ తెలుసు. అంటే ఎక్కువగా కూర ఇచ్చేస్తారనమాట, అంత ఇస్తారని అనుకోలేదు. అలా అని చెప్పేసి అతనికి పులుసు అంతగా నచ్చదు, అందుకని కొంచెం ఫ్రై చేశాను. ఫ్రైలో మనం మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు ఏవి తాలింపు పెట్టినా కూడా కంపల్సరీగా మూత అనేది పెట్టుకోవాలండి. మూత పెట్టుకోకుండా ఆకుకూరలు అనేది ఫ్రై కానీ పులుసు కానీ ఏది వండుకోకూడదు. ఇలా తోటకూర ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మన పనసకాయ తొక్కు కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయినంతవరకు బాగా వేపుకోవాలి. ఇంకా నేనేంటంటే మధ్యలో కొంచెం శనగపప్పు మిస్ అయిపోయాను అనమాట. ఆ శనగపప్పు కూడా వేసేసాను. అది బాగా వేగిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. నేను తీసుకునే 200 గ్రాముల దానికి ఒక పెద్ద టమాటా అయితే సరిపోయింది. పసుపు ఉప్పు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి చూసారా ఎలా తేలుతుందో అలా తేలినంత వరకు టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట. అలా అంతవరకు మనమైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కారం కూడా మనం వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ తేలిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పనసకాయ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కు అయితే వేసుకోవాలి. నేను ఒక్క విజిల్ కొంచెం ఎగస్ట్రా పెట్టడం వల్ల కొంచెం అది అనేది ముద్దగా అయ్యింది. మీరు కావాలనుకుంటే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే కర్రీ ఇది వేగుతుంది, మూత పెట్టాను. ఈలోపు రైస్ మా కోసమైతే పెట్టాను అనమాట. అది కూర అయితే రెడీ అయిపోయింది, మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఈ లోపు నేను ఏం చేశానంటే ఇంకా మిగతా తోటకూర మిగిలిపోయింది కదా, ఆ తోటకూరని ఏం చేయాలని పులుసు పెడదామని డిసైడ్ అయ్యాను. వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూర కోసం చేసుకుని తిన్న తెల్లుపాయ ముక్కలు ఉండిపోయి ఇంకా తోటకూర పులుసు మీకు ఎలా చేయాలి ఏంటో తెలుసు కాబట్టి అదైతే చేసేస్తాను అనమాట. ఈలోపు వంట చేస్తూ ఇంట్లో సింక్లో గిన్నెలు అవి క్లియర్ చేస్తాను. తోటకూర పులుసు అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎప్పుడు వెండమే తప్ప ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు. సరే ఇంకా తెల్లుల్లిపాయలు అయితే తోటకాయలు పులుసుల్లో అట్లా వేయనవసరం లేదు. ఫ్రై కోసం చిన్నగా ఒలిచాను, అవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి సరేలే వేసేద్దాం పడి ఉంటాయి కదా అని చెప్పేసి అయితే నేను తోటకూర పులుసులోనైతే వేసేస్తాను. చాలామంది పులుసు ఎలా చేస్తారంటే తోటకూర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత ఉడికిపోయేటప్పుడు మనం పోపు అనేది వేస్తాం. నేనైతే ఫస్ట్ పోపు వేసి అంత రెడీమేడ్ సెక్షన్ అనమాట, అంత టైం వేస్ట్ అయితే చేయను. పోపు వేసి అందులో పులుసులోకి వంకాయలు, బెండకాయలు ఉంటే బాగుంటుంది. ప్రస్తుతానికి వంకాయలున్నా వేసాను. వంకాయలు బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా కొంచెం తోటకూర పక్కన పెట్టుకున్నాను కదా, ఆ తోటకూర అయితే వేసుకొని సాల్ట్, పసుపు వేసి కలపడానికి ట్రై చేశాను, అది కలవలేదు. కలర్ అయితే కలిసినేమో తప్పలా అవ్వడం వల్ల కలవలేదు. అదైతే మూత పెట్టేసి చెప్పాను కదా, ఆకుకూరలు ఏ మనం వండుకున్నా కూడా కంపల్సరీగా మూత అనేది పెట్టుకోవాలి. ఈలోపు బాగా మగ్గిపోయింది చూసారు కదా. మీకు కావాలనుకుంటే వంకాయ చెదరకుండా కలుపుకోవచ్చు. నాకు చిన్నగా వంకాయ చెదిరితేనే నచ్చుతుంది కాబట్టి నేనైతే వంకాయ చెదిరినట్టు కలిపాను. అది బాగా మగ్గిన తర్వాత ఎలాగైనా కొంచెం వాటర్ అనేది ఉంటుందండి ఆకుకూరలో, ఉండకుండా ఉండదు. మనం పులుసుకు తగినట్టు కొంచెం చింతపండు పుల్ల వేసుకోవాలి. అది నాకు కొంచెం తక్కువ అయిందని వాటర్ వేసాను. తోటకూర పూర్తిగా డ్రై అయినంత వరకు పులుసులో ఉంచనవసరం లేదు. ఇంకా బాగా మగ్గిన తర్వాత మీకు కావాలనుకుంటే బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా వేడి
తోటకూర పులుసు రెడీ, పనసకాయ పొట్టు కర్రీ రెడీ, అలాగే తోటకూర ఫ్రై రెడీ. ఈరోజు చాలా వెరైటీ డిష్లు అయిపోయాయి అనమాట అనుకోకుండా. ఈలోపు ఇంకెక్కడ గిన్నెలు అక్కడ క్లీన్ చేసేసుకొని ఈ బాండీల్లోని కూడా కళాయిలోని కూడా తీసేసుకున్నాను అనమాట. మా ఇద్దరికి కదా పిల్లలు లేకపోవడం వల్ల ఇంకా మరి ఇంకెందుకు అని చెప్పేసి. చూసారు కదా పనస పొట్టు కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇంత టేస్ట్గా వస్తుందని నేను అనుకోలేదు అనమాట. చాలా బాగా వచ్చింది. తోటకూర పులుసు కూడా. ఇంకా ఈలోపు వంటగది అంతా క్లీన్ చేసి ఇంకా రెగ్యులర్గా మన మిషన్ పని చూసుకున్నాను. ఈ లోపు ఇతనైతే భోజనానికి వచ్చేసారు. ఇంకా ఇక్కడ జెండా కలర్స్ అన్ని ఈ ప్లేట్లో కనిపిస్తాయి అనమాట. గ్రీను, ఆరెంజ్, వైటు అలా కనిపిస్తుంది. ఇంకా తోటకూర అవన్నీ పక్కకు వేసి అతనికైతే ఇచ్చేసాను. మామూలుగా అయితే తోటకూర పులుసు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, తినరా అనుకున్నాను, కానీ బాగానే ఉందన్నారు. ఇంకా దీనికి హైలైట్ ఏంటంటే పనసకాయ పొట్టు కర్రీ అనమాట. చాలా బాగా వచ్చింది. అంటే నేను యాక్చువల్గా అయితే పనసకాయకి సంబంధించినవి ఆ తొనలు తింటాను తప్ప కర్రీస్ కానీ బిర్యానీ కానీ అస్సలు ముట్టుకోను. చిల్లీ చేసినా ఏం చేసినా కానీ చాలా బాగా చాలా బాగుంది అనమాట. నేను వండానని కాదు కానీ బాగుంది కర్రీ. బాగానే కొత్తగా ట్రై చేసినా కూడా అందరికీ తెలిసినవంటే, కానీ నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. చూసి చెప్పారు కదా మీకు జెండాలో ఎన్ని రంగులు ఉంటే అన్నీ కనిపించాయి. ఈలోపు అన్నీ కలుపుకొని తినేసారు. తోటకూర అవి కలిపి ఇంకా పులుసు అయితే వేడివేడిగా పులుసు అయితే ముక్కలతో వేయమన్నారు. ఇలా ముక్కలతో అయితే ఫుల్గా వేసి ఇచ్చాను. ఎక్కువగా ముక్కలు కొంచెం రైస్తో చక్కగా మధ్యాహ్నం అయితే తినేసారు. ఇంకా అతను తినగానే గిన్నెలన్నీ తోమేసి ఇంకా నా డ్యూటీ వేరేది పట్టుకున్నానండి. ఎప్పుడు చేసేదైతే కాదు. ఇంకా అమ్మ వాళ్ళు మన నా అన్నీ పెళ్ళికి వచ్చినప్పుడు చింతపండు అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు పిక్క తీసి ఇచ్చేస్తారు, కానీ ఈసారి పెళ్ళిళ్ళ వల్ల వాటి వల్ల టైం సరిపోకుండా నేను తీసుకుంటాను, పర్వాలేదు ఇచ్చేయండి అన్నాను. ఈరోజు అలా కూర్చొని ఒక 3.5 కేజీలు చింతపండు అయితే బాగా పిక్క తీసేసాను అనమాట. అంటే ఇప్పుడు సాయంత్రం నుంచి పట్టుకున్నాను, నైట్ 9:30 వరకు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిక్క అయితే తీసేసాను అనమాట. ఇక్కడితో చింతపండు అయితే అయిపోలేదు, ఇంకా ఉంది. ఈ రోజుకైతే పిక్క తీయడం ఆపేసాను అనమాట. అప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి ఎన్ని కేజీలు ఇచ్చారని, ఇంకా తీస్తే తరగట్లేదని దగ్గర 15 కేజీలు అనేది చెప్పారు. ప్రస్తుతానికైతే ఇక్కడికి ఆపేసి నైట్ టిఫిన్ ఏమొచ్చి ఉదయం చట్నీ ఉంటే కొంచెం ఇడ్లీ రుబ్బు ఉంటే శుభ్రంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి అయితే బాగా ఉత్తప్పం చేసుకొని అయితే మేమిద్దరం అయితే తినేసాము. ఇంకా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ రోజుకైతే ఈ డే ఇలా అయిపోయిందండి. ఈ వెరైటీస్ కూడా ఈరోజు చాలా వెరైటీస్ చేశాను కదా, 3 వెరైటీస్ చేశాను. అవి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది ఏంటంటే తోటకూర ఫ్రై మీకు అందరికీ తెలుసు, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేయండి. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. అలా చేసుకుంటే కనుక ఇన్నాళ్ళు నేను కొంచెం వేసే చేసేదాన్ని, కానీ అతనికి ఇలా చెయ్యి చాలా బాగుంటుంది అన్నారు. అప్పుడు చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ లోపు ఏంటంటే పనస తొక్కు కర్రీ, ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉందన్నమాట. ఈ కర్రీ మీరు ట్రై చేయండి. అది ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి. అలాగే వీటితో పాటు కూడా స్పెషల్ డిషెస్ ఈరోజు స్పెషల్ డిష్ ఏంటి అంటే పనస తొక్కు కర్రీ అనమాట. ఇది టమాటా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, మర్చిపోద్దండో. ఇంకా ఇవి ఉంటుండగానే తోటకూర పులుసు అనమాట. తోటకూర పులుసు కూడా వేరే లెవెల్లో ఉంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.